ఈ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి జరగడానికి పంతులు గారిని ముహూర్తాలు పెట్టించడానికి పిలిపించాను అని అనేసరికి సుమిత్ర షాక్ అవుతూ ఉంటుంది. దీపక్ తల్లిగా నేను అస్సలు ఉండను అని చెప్పేసి సుమిత్ర అనేసరికి, నిన్నెవరు దీపక్ తల్లిగా ఉండమన్నారు? ఉండకు మమ్మీ, నిన్నేమి దీపని దత్తత తీసుకోమని చెప్పామా అని చెప్పేసి అనేసరికి, మరి పెళ్లి చేసేటప్పుడు నేను ఉండాలి కదా, నేనైతే దీపక్ తల్లిగా కూర్చోను అని సుమిత్ర గట్టిగా అనేసరికి, అయినా ఎన్ని రోజులు కూర్చుంటావు? పెళ్లి చేసిన ఒక గంట సేపు పెళ్లిపేటల మీద దీపక్ తల్లిదండ్రులుగా నాన్న నువ్వు కూర్చుంటావు అంతే కదా, ఆ తర్వాత దీప పని మనిషి, నువ్వు యజమానురాలు అంతే కదా మమ్మీ, ఆ మాత్రం దీనికి నువ్వెందుకు ఇదైపోతున్నావు అని చెప్పేసి జ్యోత్స్న అయితే సుమిత్రతో అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఏదైనా సరే నాకు ఆ ఒక్క గంట కూడా కూర్చోవడం ఇష్టం లేదు అని చెప్పేసి అనేసరికి, అయినా నాకు కోడలు పని మనిషి అంటారా అని కాంచన అంటూ ఉంటుంది. కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం అత్త, నేను ఫస్ట్ మా అమ్మకి క్లారిటీ ఇచ్చేస్తే తర్వాత నేను నీతో మాట్లాడతాను అని చెప్పేసి అంటూ జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక కాంచన అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే సుమిత్రతో, నేను తాళి తెంపేసినందుకు బావ అడిగిన దీనికి మన ఇంట్లో ఏదో ఒక మంచి కార్యం జరగాలని పంతులు గారు చెప్పినందుకు సరిపోయింది కదా, అందుకే తాతయ్య కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాతయ్య ఈ నిర్ణయం తీసుకుంటారు కాబట్టే ఖచ్చితంగా ఈ పెళ్లి చేయాలి అని అనేసరికి కాంచన అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే, అయినా పెళ్ళి కూడా మన మంచి కోసమే కదా అమ్మ, మన ఇంట్లో మంచి ఒక శుభకార్యం జరిగితే నాకు మంచి జరుగుతుంది అని అన్నారు. ఆ విధంగా కూడా ఈ పెళ్ళి జరగాలి. నేను తన మెల్లో తాళి తెంపేసినందుకు అత్త నన్ను లైఫ్ లాంగ్ ద్వేషించకుండా ఉండాలి అన్న ఇది జరగాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే, గతంలో నిన్ను అది ప్రాణాల నుంచి కాపాడింది కదా, దాని రుణం ఇప్పుడు తీర్చుకుంటున్నామని అనుకో, అలా అనుకుని పెళ్లి చేసేస్తే సరిపోతుంది కదా మమ్మీ అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించుకు మమ్మీ, ఒక గంట కూర్చోడం, గంట తల్లిగా నటించడం కోసం ఇంతగా ఫీల్ అవ్వాల్సినంత అవసరం లేదు. దీపని నిన్ను దత్తత తీసుకోమని చెప్పలేదు కదా, నువ్వు ఎప్పటికీ మా అమ్మవే, నువ్వు దీపకి అమ్మవి ఎప్పటికీ కాలేవు, ఒక గంట మాత్రమే అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక అత్తయ్య దగ్గరికి వచ్చేస్తే, అత్తయ్య నన్ను ద్వేషించకుండా ఉండాలి అన్న ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పేసి జ్యోత్స్న అయితే చెప్పేసరికి కాంచన అయితే అలా బాధపడుతూ ఉంటుంది.